నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపాన్ని దాల్చుతుంది. దీంతో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ యుద్ధంలోకి రష్యా ఎంట్రీ ఇచ్చింది. వెంటనే P5 సమావేశం ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. దీంతో యుద్ధం అమెరికా వర్సెస్ రష్యాగా మారుతుందా అనే ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తం అవుతోంది. మిడిల్ ఈస్ట్ ప్రాంతమంతా బగ్గుమంటోంది. దీనిపై రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతల్లో వేగం పెరిగిందన్న రష్యా ఇది అంతర్జాతీయ చట్టం ఉల్లంఘన అని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వెంటనే P5 శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిమాండ్ చేశారు. కాగా P5 అంటే UN భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్య దేశాలు. అవే అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, అలాగే UK దేశాలు. ఈ క్రమంలోనే ప్రపంచ భద్రతా సమస్యలను పరిష్కరించడానికి P5 శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే దీర్ఘకాల ప్రతిపాదనను వెనువెంటనే పునరుద్ధరించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంలోనే అంతర్జాతీయ చట్టం ఇప్పటికీ పేపర్పై గా మారిపోయిందని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టం ఇప్పుడు ముగిసిందని, ఈ క్రమంలోనే ఏ దేశం కూడా నియమాలను పాటిస్తుందని ఆశించలేని స్థితికి ప్రపంచం చేరుకుందన్నారు. అలాగే ప్రాంతీయ ఘర్షణలు ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక, రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో కీలకమైన దశకు చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి కరోనా వ్యాప్తికి ముందు P5 ఉన్న స్థాయి సమావేశాన్ని పుతిన్ ప్రతిపాదించారు. ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత కారణంగా అలాంటి చర్చలు అవసరమని రష్యా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే P5 దేశాల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ యుద్ధంలోకి రష్యా ఎంట్రీ ఇవ్వడంపై అగ్రరాజ్యం అమెరికా మండిపడుతోంది. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మోహరించిన అమెరికా నౌకాదళానికి చెందిన వార్షిప్లు, యుద్ధ విమానాలతో పాటు రాడర్ వ్యవస్థల కదలికలపై రష్యా నిఘా పెట్టిందని ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అలాగే ఆ సమాచారాన్ని రష్యా ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఇరాన్కు చేరవేస్తుందని అమెరికా రక్షణ అధికారులు పేర్కొంటున్నారు. ఈ కారణంగానే ఇరాన్కు కొంత ముందస్తు సమాచారం అందుతుందని అగ్రరాజ్యం భావిస్తోంది. అయితే యుద్ధ సమయాల్లో ఈ తరహా సమాచారం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. శత్రుదేశ సైనిక కదలికలపై ముందుగానే సమాచారం ఉంటే రక్షణ చర్యలు తీసుకోవడం, వ్యూహాలను మార్చి ప్రతిదాడులు సమర్థవంతంగా చేయగలదు. ఈ క్రమంలోనే అమెరికా ఈ పరిణామాలను ఆందోళనకరంగా చేస్తోంది. రష్యా డైరెక్ట్గా యుద్ధంలో పాల్గొనకపోయినప్పటికీ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అందించి ఇండైరెక్ట్గా ఇరాన్కు మద్దతు ఇస్తోందని భావిస్తోంది. ఇదిలా ఉంచితే గత కొంతకాలంగా అంతర్జాతీయ రాజకీయాల్లో రష్యా, ఇరాన్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. మరి ముఖ్యంగా పాశ్చాత్య దేశాలతో ఉత్కంఠభరిత పరిస్థితులున్న నేపథ్యంలో ఈ రెండు దేశాలు పరస్పరం వ్యూహాత్మక సమాచారాన్ని పెంచుకుంటున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం తరువాత రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలు కూడా ఇరు దేశాల సమీకరణలను మరింత దగ్గర చేశాయని తెలుస్తోంది. ఇక తాజాగా జరుగుతున్న యుద్ధంలో రష్యా ఇరాన్కు బహిర్గంగా మద్దతు ఇచ్చింది. ఈ సంక్షోభ పరిస్థితుల్లో తటస్థంగా ఉండలేమని తేల్చి చెప్పింది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. అయితే రాజకీయంగా ఇరాన్కు మద్దతు ఇచ్చినప్పటికీ సీజ్ ఫైర్కు రావాలని సూచించింది. అన్ని వైపులా దౌత్యానికి తిరిగి రావాలని కోరిన రష్యా ఈ యుద్ధ పరిస్థితులను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిదని పేర్కొంది. తాజాగా P5 సమావేశం ఏర్పాటుకు డిమాండ్ చేసింది. కాగా ఈ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రష్యా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మొత్తంగా ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం, మరోవైపు ఇరాన్ విషయంలో రష్యా పాత్రపై వస్తున్న ఆరోపణలు మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలను మరింతగా పెంచే అవకాశం ఉంది. ఇది కేవలం ప్రాంతీయ సమస్యగా కాకుండా ప్రపంచ శక్తుల మధ్య వ్యూహాత్మక పోటీగా మారే ప్రమాదం లేకపోలేదు. ఈ క్రమంలోనే ఈ పరిణామాలన్నింటినీ ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.